హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే. దక్షిణ ఆఫ్రికాలో ఒక యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద ఇలా వ్రాయబడి ఉంది. కానీ ఇది ప్రతి ఇంటి గడప ముందు రాయాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే మిసైల్స్ కానీ ఆటం బాంబులు కానీ అవసరం లేదు. నాసి రకం విద్యార్థుల్ని పరీక్షల్లో కాపీ కొట్టే విధానాన్ని ఇలాంటి అనేక రకాలుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దానివల్ల భవిష్యత్ ప్రణాళిక ఆ దేశ వ్యవస్థ అతలాకుతలం అవడమే కాదు. ఎందుకు అంటే ఆ దేశం దానంతటా అదే నాశనం అవడానికి గల కారణం, అలా చదివిన డాక్టర్ల చేతిలో రోగులు చనిపోతారు, అలా చదివిన ఇంజనీర్ల చేతిలో కట్టడాలు కూలిపోతాయి, అలా చదివిన ఆర్థికవేత్తల చేతిలో ఆర్థిక మాన్యం అతలాకుతలం అవుతుంది, అలా చదివిన సంఘ సంస్కర్తల చేతుల్లో మన యొక్క మానవత్వం మంట కలిసిపోతుంది, అలా చదివిన న్యాయమూర్తుల చేతుల్లో న్యాయం అన్యాయంగా మారిపోతుంది. ఏ దేశంలో విద్య నాసిరకం చేయబడుతుందో ఆ దేశం యొక్క పతనం ఆ పౌరుల చేతుల్లో రాసి ఉంటుంది. ఇది నేను చెప్పట్లేదండి. ద గ్రేట్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విప్లవాన్ని విప్లవంలా చూడాలి, ప్రతి మంచిని మంచిలా చూడాలి. నేను చెప్పే విధానంలో చాలా మందికి లోటు కనిపించవచ్చు, చాలా మందికి పోటు కనిపించవచ్చు, చాలా మందికి మమకారం కనిపించవచ్చు. కానీ మనం చూసే కళ్ళని బట్టే ఒకడికి పందిని చూస్తే చీ అనిపిస్తుంది, ఒకడికి పందిని చూస్తే బొద్దుగా పాపం ఇదేంటి ఇలా ఉంది అనిపిస్తుంది, ఒకడికి దాన్ని చూస్తే వండుకొని తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ పంది ఒకటే, కానీ చూసే కళ్ళే రకరకాలు. ఇలా మాట్లాడడానికి గల కారణం నేను నిత్యం విద్యార్థిగా ఉండడమేనండి. ఈరోజు ఆర్కే రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక రకాల క్వశ్చన్స్కి నేను ఇచ్చినటువంటి ఆన్సరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరి కళ్ళు తెరిపించే విధంగా ఉండాలి. నో ఈజీ మనీ, రూపాయి పెట్టు కోటి రూపాయలు పట్టు అనే కాన్సెప్ట్ లేదు. మీకు బాగా డబ్బులు ఎక్కువైతే మా అకౌంట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మా దగ్గర చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. అంతేగాని ఇలాంటి ముసుగులో, ఇలాంటి బందిపోట్ల చెరలో ఎవరు కూడా ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఈరోజు నన్ను చాలామంది వ్యతిరేకించేవాడు తయారవుతారు. ఎందుకంటే నేను నేర్పిస్తున్నది అందరినీ కూడా కాపాడే విధంగా, అందరినీ ప్రొటెక్ట్ చేయాలి. టెక్నాలజీ, నాట్ ఓన్లీ వన్ సింగిల్ టెక్నాలజీ, గ్లోబల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఐఓటీ, సో మెనీ టెక్నాలజీస్, ఇంటర్నెట్ రంగాలు, డాటా సెంటర్లు, గ్లోబల్ మార్కెట్, గ్లోబల్ కార్పొరేట్ వ్యవస్థలు, నో కరప్టెడ్, ఓన్లీ కరప్షన్ అనే విధానంతో నడుస్తున్నటువంటి కంపెనీలో ఉన్నందుకు ఇన్ని రకాల వివిధ రకాల విశ్లేషణలను మీకు ఇస్తుంటే నా పైన ఎవరైనా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ కదిలి రావాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అని నేనైతే హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ ఒక్క వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను, లేదంటే ఫస్ట్ కామెంట్లో ఆ లింక్ని అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు చూసి మీరేం నేర్చుకున్నారు, మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరేం తెలుసుకున్నారు, ఇంకా మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే కామెంట్లు అయితే మీరు అక్కడ ఇన్బాక్స్లో కామెంట్ని డ్రాప్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ సండే ఒక మంచి విషయం పైన మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. అండ్ నేను రేపొద్దున మనకు రావాల్సిన ఫండ్స్ అన్ని రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కాన్సెప్ట్లు లేకుండా సుమన్ టీవీ అండ్ సో మెనీ మీడియాలతో కలిసి నేను దీనిపైన యుద్ధం చేయబోతున్నాను. యాజ్ లీగల్ డిపిడిపిఏ యాక్ట్ అండ్ ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే మనీ లాండరింగ్ జరుగుతుందో వీటికి సంబంధించి ఒక చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు వాళ్ళు టార్గెట్ చేస్తున్నది ఒక వ్యక్తిని కాదండి, ఒక వ్యవస్థని. ఆ వ్యవస్థలో అనేక మంది బలుగు బడగైన వర్గాలకు చెందిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. నా ఆవేదనని అర్థం చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విధానానికి మనం స్వస్తి పలకాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ ద డివైన్. దట్స్ వై ప్రతి ఒక్కరు కూడా మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. ఇలాంటి కాన్సెప్ట్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది మనకి చాలా అవసరం. నేనైతే డిస్క్రిప్షన్లో ఈరోజు జరిగించినటువంటి లైవ్ ఆర్కే రెడ్డి గారు చాలా అంటే చాలా మంచిగా మాట్లాడారు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్కే రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సచ్ ఎ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు షేర్ చేశారు. మీ ద్వారా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని మనం ప్రొటెక్ట్ చేయగలం. ఈ యొక్క పోరాటం ఎప్పటికీ కూడా ఆగదు. ఇది మా ఆరాటం కాదండి, ఇది మా పోరాటం. మాతో మీరు కలిసి నడుస్తారని కోరుకుంటూ
Thank you very much. We'll meet next meet.